అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లావణ్య రాజనాల. ఎలా ఉన్నారు అందరూ? వర్షాలు బాగానే పడుతున్నాయి, అంటే బాగా పడట్లేదు కానీ కొంచెం కొంచెం అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయి కదా. సో నేను విజయవాడ వచ్చాను. మీకు తమిళనాడులో ఆల్రెడీ అది తెలిసే ఉంటుంది. విజయవాడ ఎందుకు వచ్చాను సడన్గా అన్నది నా నెక్స్ట్ వ్లాగ్లో మీకు డీటెయిల్డ్గా చెప్తాను. ఇవాళ అయితే నేను నా కజిన్ అండ్ వాళ్ళ ఫ్రెండ్తో కలిసి యునైటెడ్ తెలుగు కిచెన్స్ అని చెప్పి విజయవాడలో ఒక రెస్టారెంట్ అనమాట. ఇది ఎప్పటి నుంచో ఉందంట, బట్ నేను లాస్ట్ 2 years నుంచి ఎక్కువ హైదరాబాద్లో ఉండడం, విజయవాడలో రెస్టారెంట్స్ ఏంటి ఏమున్నాయి ఎక్కడ బాగుంటాయి అన్న దాని గురించి అస్సలు నాలెడ్జ్ లేదు. ఇది నేను ఆన్లైన్లో చూశాను ఏమున్నాయి మంచి రెస్టారెంట్స్ అని సర్చ్ చేస్తూ ఇది చూశాను. అండ్ మా కజిన్ వాళ్ళ ఫ్రెండ్ కూడా ఇదే రెస్టారెంట్ సజెస్ట్ చేసింది. సో మేమందరం కలిసి ఇక్కడికి వచ్చాము. సండే కావడంతో చాలా వెయిటింగ్ అయితే ఉంది. ఒక 15-20 minutes పట్టింది టేబుల్ దొరకడానికి. బట్ బెస్ట్ థింగ్ ఏంటంటే టేబుల్ దొరికిన వెంటనే ఫుడ్ ఆర్డర్ తీసుకున్న ఒక 10-15 minutes లోపలే వచ్చింది. నేను ఇంకా ఫుడ్ కూడా లేట్గా వస్తుందేమో అనుకున్నా. మేము ఇంటి దగ్గర నుంచి బయలుదేరడమే ఆల్మోస్ట్ 2కి బయలుదేరాము. ఇంకా తినేపాటికి 4 అయిపోతుందేమో అనుకున్నాం, కానీ వెళ్ళి కూర్చున్న ఒక 10 minutesకే ఫుడ్ అయితే వాళ్ళు సర్వ్ చేసేసారు. యాంబియన్స్ అయితే సూపర్గా ఉంది. నేను ఇంకా బెటర్గా తీసి చూపిద్దాం అనుకున్నాను, కానీ ఫుల్ రష్ ఉండడంతో అంత క్లియర్గా తీయలేకపోయాను. యాంబియన్స్ చాలా 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 బాగుంది. అండ్ మాకైతే టేబుల్ పైన దొరికిందనమాట. సో మేము పైకి వెళ్ళిపోయి కూర్చొని పైనుంచి కూడా వ్యూ కవర్ చేశాను మీకోసం. సో వ్యూ చూసేయండి. ఫుడ్ ఆర్డర్ చేసేసాము. నేనైతే వెజిటేరియన్ చెప్పాను అనమాట. నేను చిల్లీ పన్నీర్ ఇంకా షావుకారు కాజు పులావ్ విత్ ఉలవచారు ఆర్డర్ చేశాను. అంటే వాళ్ళని అడిగాను అనమాట ఏం బాగుంటాయని. సో వాళ్ళు ఇది సజెస్ట్ చేశారు, ఇది బాగుంటుంది అని చెప్పి. నా కజిన్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు నాన్ వెజ్ ఆర్డర్ చేసుకున్నారు. నాన్ వెజ్ ఇంకా వెజ్ రెండు బాగున్నాయి. వెజ్ నాకు చాలా బాగా నచ్చింది, నాన్ వెజ్ కూడా వాళ్ళు బాగుందని చెప్పారు. సో ఫుడ్ అయితే తినేసాం ఎమ్మీగా. చాలా రోజుల తర్వాత కొంచెం క్వాలిటీ టైం స్పెండ్ చేస్తున్నాను అనమాట నా కజిన్తో. అంటే ఎప్పుడొచ్చినా ఈ మధ్య ఆఫీస్ ఉండడం, తర్వాత హైదరాబాద్లో ఉండడం, ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి అవ్వట్లేదు. తను కూడా విజయవాడలో ఉండట్లేదు. సో చాలా రోజుల తర్వాత కలిసాము. కూర్చొని ఫుడ్ ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. కింద చాలామందివి బర్త్డేస్ కూడా జరుగుతూ ఉన్నాయి. మీరు ఇంతకుముందు వీడియోలో కూడా చూసారు కదా, వాళ్ళు కేక్స్ అవి తీసుకొచ్చి కేక్స్ కట్ చేస్తున్నారు. మీలో ఎంతమందికి బిర్యానీ తినేటప్పుడు కోక్ ఆర్ థమ్స్అప్ తాగే అలవాటు ఉంది? ఎవరికైనా ఉంటే కమెంట్ చేసి చెప్పండి. నాకైతే ఉంది. నాకు థమ్స్అప్ ఆర్ కోక్ మస్ట్ అనమాట బిర్యానీ తినేటప్పుడు, చాలా అలవాటు. బట్ ఇంకా కొంతమంది అంటారు, మేబీ అది నిజం కూడా అనుకుంటా, తినేటప్పుడు ఈ కోక్ ఆర్ థమ్స్అప్ తాగితే ఎక్కువ తినలేమనేసి. నా పని కూడా అలానే అయింది. నేను చెప్పిన దానిలో 1/4 కూడా తినలేదు. తినేలోపే నాకు ఈ కూల్ డ్రింక్ అది తాగడం వల్ల హెవీ అయిపోయినట్టు అనిపించింది. సో అందరం తింటున్నాం కాబట్టి ఫోన్ అక్కడ ఒక కార్నర్లో పెట్టేసి షూట్ చేస్తూ ఉన్నాను అనమాట. ఫుడ్ అయితే చాలా బాగుందండి, నాకు చాలా చాలా నచ్చింది. బిర్యానీలో నాకు ఇట్లా బిర్యానీతో పాటు కోక్ ఇంకా థమ్స్అప్ ఎట్లా అలవాటు, ఆనియన్ కూడా అలాగే అనమాట. వాళ్ళు యాక్చువల్గా ఆనియన్ ఫస్ట్ ఇవ్వలేదు, నేను అడిగాను. అండ్ ఒకటి నాకు ఇక్కడ కస్టమర్ సర్వీస్ అంతా బాగుంది. ఇక్కడ వాళ్ళు ఏమంటారు, సర్వ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా తెలుగులోనే మాట్లాడుతున్నారు. సండే కదా, మేబీ కొంచెం రష్ ఉంది, దానివల్ల ఏమో కానీ తెలీదు. ప్రతిదీ అడగాల్సి వచ్చిందంటే ఆనియన్స్ కానీ సాస్ కానీ అన్ని వాటర్ బాటిల్స్ కానీ. జనరల్గా వాళ్ళే సజెస్ట్ చేస్తారు కదా వాటర్ బాటిల్ చెప్పమంటారని, అదేం లేదు, ప్రతిదీ మేము అడగాల్సి వచ్చింది. ఈవెన్ రైతా అన్నీ అడిగామన్నమాట. లాస్ట్లో ఈ డిష్ ట్రై చేసామండి. డెజర్ట్స్లో ఏది బాగుంటుంది అని వాళ్ళని అడిగాను. ఇది వాళ్ళ స్పెషల్ డిష్ అనమాట. యూటీకి అంటే యునైటెడ్ తెలుగు కిచెన్ అని, యూటీకి మలై శాండ్విచ్ అనమాట. చాలా నచ్చింది నాకైతే ఇది. అండ్ లాస్ట్లో ఆబ్వియస్లీ సోంప. సో మీకు ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.